తన బలాన్ని, తనకున్నది అంతటిని ఏం చేస్తుందంటే తన పిల్లల కోసం త్యాగం చేస్తుంది. తన ప్రేమను అంతటిని వారికి ఉగ్గుపాలలో వేసి పట్టేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒక పాట రాశాను, అది పాడుతూ ఒక వాక్యాన్ని మనం చూసుకుందాము. మా అమ్మగారు కోసం ఒక మాట చెప్పి పాట పాడాలని ఆశపడుతున్నాను. అమ్మగారు మరి చివరి కాలంలో మాకు చాలా విషయాలు చెప్తుండేవారు, మాకు అర్థం అవుతుండేవి కాదు. అందుకంటే నేను మనుషులు ఉన్నప్పుడు ఎవరు అర్థం అవరు. మనుషులు దూరం అయిపోతే, మనుషులే లేకపోతే ఏమంటే వాళ్ళ ప్రేమ అంతా తెలుస్తుంది, కానీ ఏడ్చినా కానీ వాళ్ళు ఎవరు రారు, తిరిగి రారు. దేవుని స్తోత్రం. అందుకే తల్లైనా తండ్రైనా ఉన్నంతప్పుడే వారిని మీరు ప్రేమించండి, వారికి ఇప్పుడు మెతుకులు పెట్టండి, వారిని గౌరవించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు ఇక్కడ ఉన్నారు, మీ అమ్మని మీ నాన్నని చూడకుండా మీరు ఉంటున్నారు కదా. నువ్వేమి ఎత్తుతావో అదే కోసుకుంటావు. నీ పిల్లలను కూడా నీకు అలాగే చేస్తారు. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఏదో నువ్వు గొప్ప తల్లి అయిపోదావు, తండ్రి అయిపోదావు, నీ తల్లిని నీ తండ్రిని గౌరవించలేని దానివి నువ్వు తల్లి అవ్వలేవు, నువ్వు గొప్ప తండ్రి అవ్వలేవు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు మా అమ్మగారు అనగానే ఇంతమంది వచ్చి చెప్పారు అంటే ఏమండి, ఆమె చేసిన త్యాగం, ఆమె చూపిన ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. 24వ తారీఖు 11వ నెల 2020 మా అమ్మగారు ప్రాణము విడిచిపెడతారనగా మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు అమ్మన గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈ మాటలు గుర్తొచ్చాయి. ఈ మాటలు పాటలుగా రాసుకున్నాను. హల్లెలూయా. రాగం, గాత్రం అంటే లయ, శృతి ఏమి రావు, అయినా ఇందులో భావాన్ని మాత్రం గుర్తించండి. హల్లెలూయా. అమ్మా అమ్మాను పదములోనే ఆప్యాయత దాగి ఉంది, అమ్మాను పదములోనే ఆప్యాయత దాగి ఉంది, అమ్మా అనే రాగంలోనే అనురాగం దాగి ఉంది, అమ్మా అనే రాగంలోనే అనురాగం దాగి ఉంది, అమ్మాను పదములోనే ఆప్యాయత దాగి ఉంది. నీ కడుపులోనే పడినప్పుడు సంతోషముతో మురిసిపోతివమ్మా, నీ అందము పాడవుచున్నను నన్ను తలుచుకొని సంబరపడితివమ్మా. అమ్మా అమ్మా నీ త్యాగమెంత గొప్పదమ్మా, అమ్మా అమ్మా నీ ప్రేమ ఎంత గొప్పదమ్మా. నీ గర్భములోనే పెరుగుతుండగా, అమ్మా నీ గర్భములోనే పెరుగుతుండగా, మాటి మాటికి నే తన్నుతుండగా, నొప్పినంతటినీ భరించి నన్ను కని, నొప్పినంతటినీ భరించి నన్ను కని, ఆనంద బాష్పాలు విడిచితివమ్మా, ఆనంద బాష్పాలు విడిచితివమ్మా. అమ్మా అమ్మా నీ త్యాగమెంత గొప్పదమ్మా, అమ్మా అమ్మా నీ ప్రేమ ఎంత గొప్పదమ్మా. మాతృదేవో భవ అని ముందు నిన్ను నిల్పగా, విలువ తెలిసిన బిడ్డలు నిన్ను పొగడగా, మాతృదేవో భవ అని ముందు నిన్ను
నన్ను నిల్పగా, విలువ తెలిసిన బిడ్డలు నిన్ను పొగడదరమ్మా. విలువ ఎరగని బిడ్డలు నిన్ను హీనపరచగా, విలువ ఎరగని బిడ్డలు నిన్ను హీనపరచగా, నీ చల్లని చూపుతో దీవించితివమ్మా. నీ చల్లని చూపుతో దీవించితివమ్మా. అమ్మా అమ్మా, నీ త్యాగమెంత గొప్పదమ్మా. అమ్మా అమ్మా, నీ ప్రేమ ఎంత గొప్పదమ్మా. అమ్మాను పదములోనే ఆప్యాయత దాగి ఉంది, అమ్మాను పదములోనే ఆప్యాయత దాగి ఉంది, అమ్మానే రాగములోని అనురాగం దాగి ఉంది, అమ్మానే రాగంలోని అనురాగం దాగి ఉంది, అమ్మాను పదములోనే ఆప్యాయత దాగి ఉంది. ఒకని తల్లి వానిని ఆదరించునట్లుగా, ఒకని తల్లి వానిని ఆదరించునట్లుగా నేను మిమ్మును ఆదరించెదనని వాక్య దైవముచే పొగడబడినావమ్మా. వాక్య దైవముచే పొగడబడినావమ్మా. నా మమతల మహారాణి మా అమ్మా. అమ్మా అమ్మా, నీ త్యాగమెంత గొప్పదమ్మా. అమ్మా అమ్మా, నీ ప్రేమ ఎంత గొప్పదమ్మా. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే అమ్మ కోసం ఇంకేం చెప్పగలం. మన మధ్యలో శిషోర్ పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారు రెవరెండ్ అండ్ జాన్ ప్రసాద్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు మరి నేనన్నా మన పరిచర్య అన్న వారు ఎంతో ప్రేమ కలిగిన వారు. వారిని నేను పిలవగానే నా ఆహ్వానాన్ని మన్నించి మరి వారు మన మధ్యలోకి వచ్చారు. వారిని దయాస్మృతికి రావాల్సిందిగా ప్రభు నామంలో కోరుతున్నాం. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుచుకుందాం. మరి చక్కటి దైవజనులు ఎప్పుడు కూడా వైట్ డ్రెస్లోనే కనబడతారు. మీకు ఎప్పుడు చూసే ఉంటారు ఎక్కడైనా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి మాకు ఫ్యామిలీ క్రిస్మస్ ఉంది. ఆ క్రిస్మస్లో మంచి షూట్ అయిపోతున్నారు. అందరికీ షూట్లు కూడా తీయించారు. కాబట్టి ఏదైనా ఒక సిస్టమేటిక్గా నడిపించడానికి ఎంతో ఇష్టపడే సేవకులు, నాయకులు మరి మాకు ఉండడం చాలా సంతోషం. వారి పిలువగా మా మధ్యలోకి రావడం సంతోషం. కాబట్టి తల్లి ప్రేమ గురించి ఎవ్వరు వర్ణించలేమండి. కాబట్టి తల్లికి తల్లిదండ్రులు ఉన్నవారు ధన్యులు, తల్లిదండ్రులు లేని వాళ్ళు వేదంతో ఉన్నవారే. కానీ వారిని జ్ఞాపకం చేసుకొని వారి పిల్లల్ని, వారి కుటుంబాలు అలా తయారు చేయాలని కోరుకుంటూ ఈ సమయాన్ని మరి దాసులకు అప్పచెప్తున్నాను. కొన్ని మాటలు, విలువైన మాటలు మన మధ్యలో వారు పంచుకోవాలని కోరుచుండగా చప్పట్లు కొట్టి ఆహ్వానం పలుకుదాం. ఈ సమయాన్ని వారికి అందింది. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను ఆహ్వానించిన మా సహోదరులు బాలరాజు గారికి, మరి మా శిష్యులైన సెక్రటరీగా పనిచేస్తున్నారు. మరి మేము ఈరోజు అర్జెంటుగా నాకు చెప్పారు, ఏదేమైనా దేవుని పని చేయట భాగ్యం. చెప్పండి, దేవుని పని చేయట, ఏదేమైనా దేవుని పని చేయడం భాగ్యము. మరి ఈరోజు మా అమ్మగారు కార్యక్రమం వారు అన్నారు. మరి నాకు కూడా మా చర్చలో కూడా ప్రార్థనలు జరుగుతున్నాయి. ఏదేమైనా ఒకరికొకరు సహాయకులుగా, ఒకరికొకరు దేవుని ప్రేమ చూపేవారుగా మరి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి వచ్చినంటే నాకు సమయం ఇచ్చిన మరి సంఘ కాపరి గారికి, వచ్చిన సంఘానికి, వారి అన్నయ్య గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. దేవుని సంఘమా, ఈరోజు చక్కని మాటలు మనం విందాం. ఎందుకంటే 4 శుభాలు చెప్పే మాటలు కావు.
తల్లి ప్రేమ చాలా విలువైంది. చెప్పండి, తల్లి ప్రేమ. ఈ భూమి మీద తల్లిని కానీ తండ్రి కానీ ఆ లోటు ఎవరు తీర్చరు. దురదృష్టకరం ఏంటంటే ఉన్నప్పుడు చాలామంది తల్లిదండ్రులను పట్టించుకోరు. అది చాలా బాధ. వాళ్ళు బాగున్నప్పుడు, వాళ్ళు ఆగే తినేటప్పుడు, వాళ్ళు చక్కగా తిరిగేటప్పుడు అమ్మ నాన్న అని ప్రేమతో పలకరించడం, ఇది చాలా విచారకరం. ఎందుకంటే తల్లి ఎన్ని శ్రమలు పడితే కానీ మనం భూమి మీదకి వచ్చి ఉంటాం. చాలామందికి తెలియట్లేదు. చిన్న ప్రార్థన చేసి నేను వాక్యానికి వెళ్తాను. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారివైన దేవుడవు నాయన, దయగల నీ నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో నాయన, వారి ప్రియ తల్లి పిలుచుకున్నారు. ఇది 5వ వార్షికోత్సవం అని చెప్పారు నాయన, నీ స్తోత్రాలు. ఇదిగో వచ్చిన బిడ్డలతోనూ మరి మాతోనూ కూడా మీరు మాట్లాడండి ప్రభువా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు, గొప్ప కార్యం చేసే దేవుడు నాయన. అయ్యా, జ్ఞాపకం చేసుకొని సహాయం అందించమని ఇప్పుడు చెప్తున్న మాటలు నావి కావు, నీవి నాయన. సహాయం అందించండి, దీవించండి నాయన. నా నోట మీ మాటల నుంచి ప్రభువా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన వాళ్ళారా, మరి కొన్ని విషయాలు మంచిది. మరి ఆర్డర్ తీసుకోవాలి కదా. ఆ దేవుని మాటలు మనం విందామండి. ఇక్కడ ప్రసంగి గ్రంథం తీసుకుందాం. అందరం జాగ్రత్తగా వినాలి. ప్రసంగి గ్రంథకర్త మరి చక్కని ఆ మాటలు జరగవలసిన దాని గురించి చక్కగా వివరించారు. 12వ అధ్యాయం తీసుకుందాం. ఈ కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. ఇవి నేర్చుకున్నప్పుడు మన భావి తరాలకు మనకు కూడా క్షేమము. దేవుడు తన ప్రజల కొరకు ఈ పరిశుద్ధ గ్రంథములో ఒక మార్గాన్ని సూచించారు. ఈ మార్గము చాలా విలువైనది. ఒకప్పుడు నేను కూడా వీళ్ళు ఇలాగే చెప్తారనేవాడిని. మా పాస్టర్ గారు మా ఇంటికాడ 84 అనుకుంటాడు, 86, 87 కోటాలు పెట్టుకుంటామంటే మా ఇంట్లో కుర్చీలన్నీ ఇచ్చా, ఎదురుగుండా పెట్టారు కోటం. నేను కుర్చీలో కూర్చోలేదు, కానీ నా గుమ్మ మీద కూర్చొని ఆయన ప్రసంగం చేస్తే అలాగే అంటారులే, ఈ పాస్టర్కి ఇది అలవాట్లే అన్నాను. అన్యుడిగా ఉన్నప్పుడు అండి, క్రైస్తవుడు కాదు, అసలు మనకి సూట్ అవుతుంది. మా పద్ధతి వేరు, ఈ పద్ధతి వేరు. మా అమ్మగారు మటుకు ప్రార్థనకి వెళ్ళేవారు. నేననేవాడిని, అమ్మా మరి ఏంటిది నువ్వు కొత్త సిస్టమ్ పెట్టావేంటి అంటే, నాకు దేవుడు మేలు చేశాడయ్యా, నాకు కొంచెం ఒంట్లో బాగుంది, నేను వెళ్తాను, నన్ను అడ్డు చెప్పగా అంది. మొహంలాగా చెప్పేసింది. సరే వెళ్తేళ్ళుగా నన్ను మటుకు ఇబ్బంది పెట్టద్దు, నాకు చాలా మరి నా పద్ధతి నాకు ఉంటుంది కదా అన్నప్పుడు అమ్మగారు ఏం చేసినా ప్రత్యేకంగా ఉండేది. దేవుని స్తోత్రం. ఒక మాటలో చెప్తాను నేను, మన ఇంట్లో ఏం చేసుకున్నా అమ్మగారు అందులో కలిసేవాళ్ళు కాదు, ప్రత్యేకంగా ఉండేది. ఖచ్చితంగా చెప్పేది, నేను తిన్నంటే తిన్నాను, ఇదంతే. తినకపోతే తినవలే, బాగున్నావు కదా అయితే చాలు అనేవాడిని. ఎందుకు? తల్లి ప్రేమ. చెప్పండి ఎందుకమ్మా? తల్లికి అంత ప్రేమ ఉంటే, తండ్రికి అంత ప్రేమ ఉంటే సమస్త భూమండలాన్ని నిర్మించి ఈ భూమి మీద మానవుణ్ణి చేసి ఈ భూమంతను మానవునికి అప్పగించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ప్రసంగి గ్రంథకర్త 12వ అధ్యాయం 1 నుంచి
2 వచనాలు చదువుకుందాం. దుర్దినములు రాకముందే ఇప్పుడు మీ యందు నాకు సంతోషము లేదని నీవు చప్పు సంవత్సరములు, చూడండి ఇక్కడ, చూడండి అక్కడ ఎంత చక్కని మాట రాయించాడో. వీటి యందు నాకు సంతోషం లేదు. మానవుడు ఎన్నెన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాడు, ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఫలిస్తే బాగుంది అనుకుంటాడు, లేకపోతే ఏమి లేదు, సంతోషం లేదు, ఏం లేదు. మనం జరిగింది బాగా ఉందంటే సంతోషం, లేకపోతే సంతోషం లేదు. కనుక కొన్ని విషయాల్లో మనం అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యం ఎంత ప్రభావం గలదంటే చాలా విలువైందండి. మీకు 2 చేతులు దండం పెడుతున్నాను నేను. వాక్యము చాలా విలువైంది, అర్థం చేసుకోవాలి. నేను కూడా చెప్పాను కదా, మనంతా మొండేవారం, లెక్కలేనితనం. అలాంటి దాన్ని నన్ను దేవుడు ఎవరికి వాక్యం చెప్పకుండా ఉండలేను. నేను మామూలుగా ఉన్నా ఏదో ఒక మాట కదలేస్తూ ఉంటాను. వాళ్ళు నాకు చేతికి కానీ నా దేవుడు అప్పగించే టైంలో వచ్చి నేను మాట్లాడుతూ ఉంటాను. విన్న వాళ్ళు చాలామంది రక్షించబడ్డారు, దేవునికి స్తోత్రం. కొంతమంది వినరు, చెప్పండి, కొంతమంది వినరు. వినకపోతే మా పాస్టర్ గారు ఒక ఆయన ఉండేవాడు, అయ్యా దేవుని చిత్తంలో లేని వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వినరో, వాళ్ళు మనం ప్రార్థన చేసి చూడాలి తప్ప వాళ్ళని గట్టిగా పట్టుకుంటున్నాడు, మనం పీగట్టుకుంటారు. ఎందుకు వచ్చిన గొడవ? ఒక ఆయనకి 30 ఏళ్ళు సువార్త చేశాను మా దగ్గర మీద, నిజమే నమ్మరు. స్టువార్ట్పురం సుధాకర్ గారు గజదొంగ ఉన్నప్పుడు మార్పు చెంది మా కాకినాడ ప్రారంభంగా వచ్చినప్పుడు నా సైకిల్ వేసుకొని ఎక్కి తీసుకెళ్ళాను ఆయన్ని. నాకులాగే తెల్లబట్టలు వేసుకునేవాడు ఆయన, అప్పుడు తెల్లబట్టలు వేసుకునేవాడు, నా మీద ఎత్తుండేవాడు. ఆయన్ని ఎక్కించుకొని ఎక్కడా వాకలపూడి వలసవాకలు ఎక్కడైనా అంత దూరం ఎక్కించుకొని తొక్కుని వెళ్ళి, అంత చక్కని సాక్ష్యము, అంత చక్కని పాటలు, అంత చక్కని వాక్యం విన్న తర్వాత వచ్చేటప్పుడు ఏమన్నా అర్థమైంది ఏమయ్యా అన్నాను. నా ఫ్రెండ్ కాబట్టి నేను పెద్ద అయినా సరే నాకు చాలా క్లోజ్. అన్నీ అంతేనండి అన్నాడు. అంతేదా అన్నీ నా ప్రయాస ఏంటి, నేను పడినప్పటి ప్రభావ నీ చెప్పినట్టు మాట్లాడిన ఆయన. అలాగా బైబిల్ ఇచ్చాను, చదువుకుంటాననేవాడు. చదివాడో లేదో నాకు తెలియదు. నేను వెళ్తే మటుకు చాలా సంబరంగా కూర్చునేవాడు, చెప్పబోయే 4 మాట్లాడేవాడు. మంచిదే, కానీ యేసు ప్రభు వారు ప్రేమగల దేవుడు. చెప్పండి ఎవరైనా, ప్రేమ. నేను ఆలయంలోకి వెళ్ళినప్పుడు ఒక్క మాటతోనే పట్టబడ్డాను, ఒకే ఒక మాట. అంతకుముందు సభలో వెళ్ళి కూర్చొని చూసుకొని వచ్చేసేవాడు. కానీ ఆ రోజు ఏంటో నాకు దగ్గర వ్యక్తి నా చేయి పట్టుకొని లాక్కుపోయాడు. సరే ఆడు బాధపడ్డాను లేకున్నాను, వెళ్ళి కూర్చున్నాను చెప్తున్నా. దైవజనుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, ఏదో ఒక మాట హృదయానికి తాకుతుంది. వెళ్ళి కూర్చున్నాను, ఏం చెప్తాడా అని ఒక్క మాట అన్నాడు, నా కుమారుడా నువ్వు ఎన్నో ప్రయాసలు పడ్డావు కానీ యోబును గురించి ఆలోచించావా? యోబు ఎన్ని శ్రమలు పడ్డాడో, కానీ యోబును దేవుడు 2 ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. ఆ మాట చాలా బాగా నచ్చింది నాకు. 2 ఆశీర్వాదమా ఏంటి? నేను ఎప్పుడు వెళ్ళలేదు ఆ మాట. నేను వెళ్తే కదా చర్చికి, ఏమంటే నేను వెళ్తే కదండి నిండడానికి. మనంతా వంకర మార్గం కదా అప్పుడు. అయితే దేవుని చిత్తం ఏంటో కానీ ఆ మాట నాకు బలంగా పట్టుకోండి. బా 2 దీవింతానన్నాడు, దీనికంటే గొప్ప దేవుడు ఎవరో అని నా జీవితంలో అనేక అనాలోచనలు దేవుని దగ్గర పెట్టినప్పుడు ఆయన ప్రతిదీ కూడా ఆ మాట నెరవేరుస్తూ నన్ను నడిపించాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఇక్కడ రాయబడిన మాట,
దుర్దినములు రాకముందే ఇప్పటి వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకమునిపే తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములు చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినమందు నీ సృష్టికర్తను స్మరణముకు తెచ్చుకోనము. అంటే ఎప్పుడు నమ్ముకోవాలి? ఇక్కడ రాయబడిన మాటలో ఒక్కొక్క మాట ఎవరిస్తే చాలా టైం తీసుకుంటుంది. వాన రాకముందు అంటున్నాడు, నక్షత్రములు తేజస్సు తగ్గిపోద్దట. అంటే దేవుని యొక్క మాట చాలా విలువైందని అర్థం. బాల్య దినమందే, యవన దినమందే నువ్వు యేసు ప్రభు వైపు చూడాలి. ఆయన నీ దగ్గర నుంచి ఎండి బంగారం అడగడం, నువ్వు మంచిగా మారాలని కోరుకుంటాడు. ఇది చాలా షార్ట్కట్ మోక్షంలోకి వెళ్ళడానికి. మరి లోకంలో ఉన్నప్పుడు చాలా శిష్టాలు చేసేవాడు నేను. అవన్నీ చెప్తేప్పుడు ఏదో అనుకుంటారు, కానీ చాలా శిష్టాలు. దేనివల్ల నాకు తృప్తి లేదు. వెళ్ళేవాళ్ళం, ఆ పని మా పని. కానీ దేవుని వాక్యం విన్న తర్వాత ఆ మార్పు వేరు, ఆ సంతోషము వేరు. ఒక మాట చెప్తాను, ప్రభువును నిజంగా నమ్ముకుంటే ఆయన నిన్ను విడవడు. శ్రమ వస్తుంది, దుఃఖం వస్తుంది, ఇబ్బంది వస్తుంది, నిందలు వస్తాయి. ఇవన్నీ ఉంటేనే భక్తి. చెప్పండి, ఇవన్నీ ఉంటేనే భక్తి. నింద రాలేదు వాళ్ళు చెప్పండి, మీరు చేయొద్దండి. ఏ ఇబ్బంది లేదన్న వాళ్ళు చెప్పండి, చేయొద్దండి. ఉండరు. కానీ ఆ మాట ఏంటో చెప్తానేనండి, అన్నిటిలో కూడా ప్రభు హస్తం మనల్ని ఏం చేస్తుంది? తప్పిస్తూనే వస్తాం. ఇది సత్యం. దేవునికి స్తోత్రం. అందుకని అంటాడు ఇక్కడ, వాన వెలిసిన తర్వాత సూర్యచంద్ర నక్షత్రములు చీకటి కమ్మకముందే. అంటే దాని అర్థం ఏంటి? మనిషి యొక్క ప్రయాణం, మనిషి యొక్క తాత్పర్యము అలాగే జరుగుద్ది. ఇది స్థిరం కాదు. ఇది ప్రత్యేకంగా నా జీవితంలో సాగిపోద్దనేవాడు ఎవడును లేడు. నేను చాలామందిని చూశాను నా కళ్ళ ముందు. మరి చెప్పకూడదు, మీరేమని అనుకోకుండా అమ్మా, మీరు అందరూ మంచివాళ్ళే. చాలామంది నాది 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 అని నోరు దోచుకొని, నోరుందని చేసుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు వారి పిల్లల స్థితి చూస్తే జీరో. చెప్పండి ఏంటండి? జీరో. నన్ను అప్పుడప్పుడు అంటూ ఉంటారు. మొన్న మా చర్చికి ఒక ఆయన వచ్చాడు, చాలా పక్క అన్యుడిగా ఉన్నప్పుడు అతను హార్ట్ పెయిన్ వస్తే ఎప్పుడో 2000లో ప్రార్థన చేశా. ఆయన మార్పు చెందాడు. మార్పు చెందడమే కాదు, సువార్త చేస్తున్నాడు. ప్రసంగం ఇస్తే ఒక అరగంట గంటన్నర చెప్పేస్తాడు. మందిరం కట్టిన తర్వాత రాలా ఆయన. మొన్న వచ్చాడు, వచ్చి అంటాడు, మొట్టమొదటి వచ్చి 25 ఏళ్ల క్రితం కూడా ఇలాగే ఉన్నాడు, ఈయన ఇప్పుడు ఎలాగే ఉన్నాడు, మా పాస్టర్ గారు ఏంటో అర్థం కావట్లేదు అంటాడు. 25 ఏళ్ల క్రితం నాకు ప్రార్థన చేసినప్పుడు ఇలాగే ఉన్నాడు, ఇప్పుడు కూడా. ఈ రహస్యం ఏంటో అయ్యగారిని అడగాలంటున్నాడు. ఏమి లేదండి, దేవుని మహాకృప. దేవునికి స్తోత్రం. చెప్పండి, దేవుని మహాకృప. ఆయన మనం నమ్మాము, ఆయన మనం నమ్మాడు. జాగ్రత్తగా నాది. అందరూ ఆయన నమ్ముతారు, కానీ ఆయన నమ్మాలిగా. చెప్పండి, నమ్మాలా లేదా? మనం ఆయన నమ్ముకుంటాం మన అవసరాన్ని బట్టి, మన అక్కర్లు బట్టి. ఆయన మనం నమ్మాలాగా మనం ఆయన మాట వినాలి, అంతే కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. మరి తల్లిగారు జ్ఞాపం చేసుకోవడం కారణం ఏంటి అంటే, తల్లిగారు జీవిస్తున్నప్పుడు దేవుని ఒక చేతితో పట్టుకొని, ఒక చేయి కుటుంబాన్ని పట్టుకుంది. ఎలాగ చదివించాలో, ఎలాగ ఉండాలో పిల్లలకి నేర్పింది, తన కుటుంబాన్ని కట్టుకుంది. ఆమె ప్రార్థన అనుకుంటున్నాను,
ఒకవేళ తర్వాత మార్పు చెందిన తల్లి ప్రార్థన చాలా విలువైనది. తల్లి ప్రేమ చాలా విలువైంది. ఆ తల్లి ప్రేమ చాలా విలువైందండి. ఎందుకు ఈ మాటలు మనం వినాలంటే, కనుక ప్రియమైన వాళ్ళారా, మానవ జీవితం ఎప్పుడు ముగుస్తుందో ఎప్పుడు ఉంటుందో తెలియదు. అయితే ఇప్పుడు అమ్మగారు ఎక్కడున్నారు కదా? పైన ఉన్నారా? జాగ్రత్తగా నాది ఎలాగో ఎక్కడున్నారమ్మా, ఎవరు చెప్పగలరా? ఇక్కడ ఒక విషయం, వాక్యంతో మనం వెళ్దాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం తీసుకోండి. చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. 57 అది వద్దులేండి, అది అంతవరకు. 2వ అధ్యాయం మొదలు చదువునా. వారు విశ్రాంతిలో ప్రవేశించున్నారు, తమకు సూటిగా ఉన్న మార్గమున నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమిస్తున్నారు. దేవుని స్తోత్రం. చాలండి. అమ్మగారు భూమి మీద ఉండగా ఎన్నో ప్రయాసలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు, జాతకనాలు, ఇవన్నీ ఈ భూమి మీద అనిపించిన ప్రభువును పట్టుకున్నారు కనుక ఆమె సూటిగా ఉన్న మార్గాన్ని విశ్రాంతిలో ప్రవేశించారట. పరలోకం కాదండి అది, చెప్పండి. విశ్రాంతి. విశ్రాంతి అంటే వెయిటింగ్ హాల్. చెప్పండి. ఒక మనిషి గారి దగ్గరికి వెళ్తే ఏముంటుంది? వెయిటింగ్ హాల్. ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినా బయట ఏముంటుంది? ఒక ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా వెయిటింగ్ హాల్. ఏమంటే సిఏ గారి దగ్గరికి వెళ్ళినా వెయిట్ చేయాలి. ఎందుకు అంటే ప్రభు యొక్క ఆ తీర్పు వచ్చేదాకా ప్రతివారు ఒక వెయిటింగ్ హాల్ ఉంది. అది నమ్మాలి మనం. జాగ్రత్త. ఆ తీర్పులో మన లిస్ట్ అంతా ఎక్కడ వస్తుంది? ఇది సత్యం. ప్రార్థన చేసినట్టునే పరలోకం వెళ్ళిపోతాను, బాప్టిజం తీసుకున్నట్టునే పరలోకం టికెట్ ఇస్తాడు. రక్షణ టికెట్ ఉంది నీ దగ్గర, మంచిదే. కానీ ఈ టికెట్ నువ్వు ఉంటేనే బండిలో ప్రయాణం. నీ గమ్యం చేరాలంటే అది పట్టుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం. అమ్మగారు పట్టుకున్నారు కనుకని ఈరోజు కుమారులు చక్కగా ఆమెను జ్ఞాపకము, చెప్పండి, ఏం చేస్తారు? తల్లిని జ్ఞాపకం చేసుకోవాలి, తండ్రిని జ్ఞాపకం చేసుకోవాలి. భూమి మీద నీ కొరకు ఎన్నో శ్రమలు అనిపించి మరి బిడ్డలు ఈ రోజుల్లో చాలామందికి అరుదుగా ఉన్నారు. కారణం ఏంటంటే బిడ్డలను కానీ వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేదాకా పెంచిమించి ఒక నరకమే. చాలామంది మూర్ఖులకు అర్థం కావట్లా తల్లిదండ్రుల ప్రేమ. ఈ లైవ్లో చూసి చెప్తున్నా, బ్రతికుండగానే తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా గౌరవంగా చూసుకోవాలి. కాస్త వయసు మళ్ళీతే చాలు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఓల్డ్ ఏజ్ హోమ్ అంట. మొన్న తల్లిని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు తల్లిదండ్రులు ఇద్దరిని. నాకు చాలా ఏడుపు వచ్చిందండి. మహానుభావుడు తెల్లని చొక్కా వేసుకున్నాడు. వాళ్ళిద్దరూ అంతకేమి ఉరిగిపోతుంటే లేరు, నడుచుకుంటున్నారు. ఆ స్కూటర్ మీద దింపేసి మిమ్మల్ని ఒక చోట తీసుకెళ్తాను రామని చెప్పి నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతాడు. తండ్రికి అర్థమైపోయాడు, వీడు మమ్మల్ని వదిలేసాడు. రేపొద్దున నీ కొడుకులు కూడా చెప్పండి ఏం చేస్తారమ్మా? వదిలేరా? ఖచ్చితంగా వదిలేస్తా. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, తల్లిదండ్రులు ఎన్నో కలలు అంటారు. నా కొడుకు నన్ను చూస్తాడు. ఒక్క రూపాయి కూడా దాచుకోకుండా ఇచ్చే తల్లిదండ్రులు ఉంటారు. ఎందుకు? నా కొడుకు అందరిలో ప్రయోజుడా కావాలి, నా కూతురు అందరిలో ప్రయోజుడుగా. ఈ ప్రేమ తెలుసుకోవాలి. అందుకని తల్లిని జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు ధన్యులు. దేవునికి స్తోత్రం. అలాగే తండ్రిని కూడా ఏం చేయాలా? జ్ఞాపకము. చాలామంది తండ్రిని కోరుకోరు. ఏమా
నేను చూసిన కాళ్ళకి తండ్రిని కోరుకోరు. తండ్రి ఏ పని చేయడు, పని చేయాలి మనం. తల్లి అయితే ఏం చేస్తుంది ఇంట్లో? అంటే తల్లి ప్రేమను లోకు చేసుకుంటారు. తల్లిని గౌరవించాలని దేవుని వాక్యం చెప్తాను. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము, భూమి మీద నీవు దీర్ఘాయుష్యమంతుడు అవుతావట. ఎంత గొప్ప ఆశీర్వాదం! దేవునికి స్తోత్రం. కనుక అలా చేయాలంటే పిల్లలు మనం ఏం చేయాలి? మొదటి నుంచి కూడా కొంచెం జాగ్రత్తగా ఏం చెప్పినా నీ ఇష్టంలే అమ్మా, నీ ఇష్టంలే అమ్మన్నావు అనుకో, వాళ్ళు ఉన్నదంతా ఏం చేస్తారు? జీరో. కనుక అతికి ప్రేమ కూడా అన్నిందాల నష్టం. సబ్జెక్ట్లోకి వెళ్తాను. అది కాదనుకోండి, ఒక్కోసారి కొంతమందికి తెరవ రావాలని దైవం హక్కు ఇలాగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఇది ఎవరికైనా వచ్చేదే, జాగ్రత్తగా నాలి. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే కూర్చుందాం. అమ్మగారు ఎక్కడున్నారో చెప్పాను, విశ్రాంతిలో. చెప్పండి, ఎక్కడ? విశ్రాంతిలో ఉన్నారు. రక్షణ అనేది మోక్షంలో ప్రవేశింపజేసేది. చెప్పండి, రక్షణ అనేది యేసు ప్రభు వారి ద్వారానే వచ్చింది. ఆయన పరలోకము నుండి మనిషి పాపంలో నిండిపోతున్నాడు. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం అనేది ఏమీ లేదు. ధర్మశాస్త్రం కూడా మార్గాన్ని చూపించింది కానీ ప్రాయశ్చిత్తము చేయలేదు. అందుకని పరలోకమున్న దేవుడు ఈ భూమి మీద వాక్య రూపుగా మరి యొక్క గర్భాన్న జన్మించి తన యొక్క మానవ ప్రేమ మానవునిగా జన్మించి దేవుడయ్యుండి కూడా తాను తగ్గించుకొని సమస్త మానవుల కొరకు ఆయన తన యొక్క ప్రాణాన్ని పెట్టాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన పరిశుద్ధుడు. చెప్పండి, ఎవరు? పరిశుద్ధుడు. ఈ భూమి మీద ఆ పేరు ఎవరికి లేదు, అసలు ఎవరు సరిపోరు. ఎందుకంటే ఆయన సర్వాధికారి అయిన దేవుని కుమారుడు. ఎందుకంటే దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి? మరి దేవుడికి ఏమైనా కుటుంబం ఉందా? దాని అర్థం అది కాదు. కొంతమంది అర్థాలు చేసుకుంటారు. బైబిల్ ఎలాగెందుకు రాశాడు, ఈ వాక్యం ఎలాగెందుకు ఉంది, నువ్వు నేను ఎవడు చెప్పడానికి? ఆయన నచ్చినట్టుగా రాశాడు. ఏమనంతేనా? నచ్చితే చదువు, పరలోకం కావాలా విను, లేకపోతే మాకేం కావాలి? దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినాలి. ఎందుకు ఈ మాటలు అంటే చూడండి, ఇక్కడ యోబు గారు అంటున్నారు. యోబు గ్రంథము 19వ అధ్యాయం 20 వచనం చదవండి. ముగించా ఎక్కడ చదువుతాను అయ్యా? 19:25 వచనం. అది చూడండి చక్కని అక్కడ ఏమంటున్నాడు? నా విమోచకుడు సజీవుడు, తర్వాత ఆయన భూమి మీద నిల్చునని నేను ఎరుగుదును, ఇలాగ నా చర్మం చీకిపోయినను తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. హల్లెలూయా. ఎంత గొప్ప ఆన్సర్ అండి ఇది. యోబు అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు, నేను సజీవుడుగానే ఉంటాను. ఆయన ఒక దినాన్ని నేను చూస్తాను, నా మట్టుకే నేను చూస్తాను. ఎంత గొప్ప నిరీక్షణ అండి యోబు గారిది. అంటే ఒకరోజు ఆయన భూమి మీద వస్తాడు, ముందుగానే ప్రవచనం చెప్పేశాడు. ఆయన వచ్చాడు సజీవుడుగా. ఆయన రెండో మాట రాబోతున్నాడు. అప్పుడు ఏమవుతుంది? సమాధులు తెరవబడతాయట. చెప్పండి, సమాధులు సజీవులు అవుతారు. జాగ్రత్తగా వినాలి. కారణం ఏంటంటే యేసు ప్రభువుని నమ్ముకున్నది త్యాగంతో కూడిన భక్తి. చెప్పండి ఏంటండి? త్యాగంతో కూడిన భక్తి అండి. ఏదో భక్తి అంటే ఫార్మాలిటీ చేసేది కాదు. త్యాగం అంటే ఏంటి చెప్పాలా? ప్రాణమైన, అవమానమైన, నిందలైన త్యాగం. జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభువుని నమ్ముకోవడం అనేది చాలా సాదాసీదా విషయము
కాదు. నేను యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత అందరూ నన్ను ఏమన్నారంటే, ఏరా నీకేం దొరకలేదా, నీకేం దొరకలేదు, ఎక్కడా దొరకలేదు నీకు, ఇందులో దిగిపోయామన్నారు నా ఫ్రెండ్స్. కొంతమంది ఉన్నారులేండి కొంచెం నోరు శుభ్రమైన వాళ్ళు, కొంచెం బాగా డబ్బులున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. ఏం చెప్పను వాళ్ళతోటి, ఏదో లేరా నాకు నచ్చింది, దేవుడు గొప్పోడని నేను నమ్మాను, సర్లే నువ్వు రావడం మానేవద్దే సలహా. నేను మానడం కాదు, ఆయనే మానిపించాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరు? విమోచకుడు. చెప్పడంట, సమస్త పాపం నుండి విడిపించడానికి విమోచకుడు. ఎంత గొప్ప మాట్లాడి. ఆ విమోచకుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ తల్లిగారి జ్ఞాపకార్థ కూటంలో నిన్ను ప్రేమిస్తున్నాడు సహోదరి సహోదరుడా. ఇంకా ఏమన్నుంటే యేసుప్రభు దగ్గర అడుగు. నేనేమన్నా నాకు డౌట్ వస్తే డైరెక్ట్గా ప్రభువుని అడిగేసేవాడిని. నన్నంతా ఒకటే డైరెక్ట్, ప్రభా ఏంటి పరిస్థితి, ఆయన నాకు ఆన్సర్ చెప్పేవాడు. అంత త్వరగా ఏమి రాలా నేను దేవుని దగ్గర. కారణం ఏంటంటే జీవం గలవాడు ఆయన. చెప్పండి, ఆయన ఎవరు? ఎంత గొప్ప మాట అండి. దీని బిడ్డారా ఏమంటున్నాడు? నా విమోచకుడు సజీవుడు. నా చర్మం చిగిపోయిన తర్వాత నేను శరీరముతో నేను చూచేతాను దేవునితో. అంటే దాని అర్థం ఏంటి? నేను ఇప్పుడు చనిపోయినా, నా శరీరం చిగిపోయినా, ఒక దినాన ఆయన ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు నా శరీరం రాకిస్తాడు. ఆయన సజీవుడుగాను చూస్తా. దేవునికి స్తోత్రం. జరగవలసింది చెప్పేస్తున్నాడు. అందుకని ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఇంకొక మాట చెప్పి నేను కొంచెం చూద్దాం. కీర్తన గ్రంథం 89వ అధ్యాయము 47, 48 వచనంలో కూడా ఈ అధ్యాయాలు చక్కని మాటలు మనం పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. మనం దీన్ని మనం తీసుకోవాలి. చదువునండి. 89వ కీర్తన 47, 48 వచనం చూడండి జాగ్రత్తగానేనమ్మా బాబు. నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకొనుము, ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సూచించు. ఎక్కడ ఆగును. మనిషి అనుకుంటాడు నాకంటే గొప్పోడు లేడు అనుకుంటాడు, నాకంటే బలం ఉన్నోడు లేడు అనుకుంటాడు, నాకుంది చాలు, ఇంకా నాకు అన్ని విషయాల్లో సమృద్ధిగా ఉంది, నాకు ఎవరితో పని, జాగ్రత్తగా నాతో ఎవరితో, నాకు అందరూ తెలిసి అనుకుంటాడు. కానీ ఒక రోజు వస్తుంది, నీ ఆయుష్ వ్యర్థం. ఎంత అల్పం అంట. ఏమండి, ఎంత అల్పం. పాస్ గారు చెప్పారు, ఏమండి గుడ్డు తోలు కన్నా రేటు ఉంది కానీ మనిషి తోలికి ఏమి లేదు. ఏమైనా ఉందమ్మా కొంటారా? చచ్చిపోయిన చేపకన్నా ఇల్లు ఉంది కానీ అసలు లేదు కదా. లేని మానవుడు ఏమంటున్నాడు? నీ సంగతి తేల్చేస్తానండి, నేను లేకపోతే లేదంటా ఉంటాడు. అంటే డంబం. చెప్పండి, భ్రమ. అదే అంటున్నాడు దేవుడు. ఒకవేళ భ్రమపడుతూ ఉంటారు మనుషులు. ఈ రోజుల్లో యవనస్తులు చాలామంది భ్రమపడుతున్నారు. ఇప్పుడు యవన బిడ్డలకి ఏ మాట చెప్పకూడదు. మొన్నే 10th ర్యాంకులో కొంచెంటమ్మా ఇంత బాగా డబ్బులు ఖర్చు పెట్టి చదివిస్తే ఇన్ని తక్కువ మార్కులు తెచ్చేవాడు అన్నదంట అమ్మ. ఒక చిన్న మాట అంతే, అపార్ట్మెంట్కి దూకేసింది. చూడండి, అపార్ట్మెంట్ మీద దూకే చచ్చిపోయింది. ఎవరు పోయారు చెప్పండి? ఏమన్నా తప్పుడు మాట ఏమన్నా? నీ భవిష్యత్తుకే కదా. అంటే శత్రువు పనిచేస్తున్నాడు. మన పిల్లలకి ఎలా చెప్పాలో కూడా ధైర్యంగానే, అమ్మ పాస్ అయితే పాస్, బాగా చదువు అమ్మా, ఫెయిల్ అయిపోయిందేం బాధపడకో అని ఒక మాట మనం ముందేసేయాలి. ఎందుకంటే అల్పమైన జీవితాలు అయిపోయినాయి జనాలకి. తల్లిదండ్రుల భయం కన్నా వీళ్ళే భయపెడతారు ముందు. రోజులు మారిపోయాని ఎప్పుడో మేము పుట్టక ముందు వస్తాం. ఇప్పుడు నిజంగా మార్చేస్తున్నారు జనాలు రోజులు. కారణం ఏంటంటే దేవుని భయం లేదు, తల్లిదండ్రుల భయం లేదు, పెద్దల భయం లేదు, దేవుని వాక్యం భయం లేదు, దైవజనుడు భయం లేదు. మీరు మంచివాళ్ళు మమ్మల్ని అంటలేదు, అక్కడక్కడ అంటారు.
కనుక తల్లి భయం ఉండాలి, తండ్రి భయము ఉండాలి. దేవుని భయం ఉంటే నువ్వు దీవించబడతావు. దేవునికి స్తోత్రం. కనుక మనం ఈ మాటలు ఎందుకు, ఈ మాట 48 వచ్చింది చదవండి. అందరు ఈ మాట అండర్లైన్ చేసుకో. మరణము చూడక బ్రతుకునోరుడు ఎవడు, పాతాళము వశము కాకుండా తన్ను తాను తప్పించుకున్నవాడు ఎవడు. అంటే పాతాళం అపరీతముగా నోరు తెరిచి ఉందని యెషయా గ్రంథంలో రాయబడింది. అదేం చేస్తుందట? నోరు తెరిచి అందరిని మిగుదాంతా చూస్తట. మరణం అందరికీ ఉంది. నాకు లేదన్నోడు ఎవడున్నాడు భూమి మీద? జంతువులకు ఉంది, మనుషులకు ఉంది. మనుషులు జంతువులు చేసింది దేవుడే, కానీ జంతువులందరి మీద చేస్తుడు మనుషుడు. కనుక దీన్ని తప్పించుకోవాలని భూమి మీద ఉండగానే ప్రయత్నం చేయాలి. అది ఇప్పుడు నా ప్రసంగానికి మూల విషయం. ఎలా తప్పించుకోగలడు? మరణం చూడక బ్రతుకున్నోరుడు ఎవడు, పాతాళం వశం కాకుండా తప్పించుకోగలవాడు ఎవడంటే ఆ ఆన్సర్ సామెతల పుస్తకంలో రాశా. 15:24 చదవండి. చూడండి, ఎవరు ఆ పని చేస్తారు? అందరు జాగ్రత్తగా వినాలి. కిందినున్న పాతాళము తప్పించుకున్న వాళ్ళని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గము నడుచుకొనును. హల్లెలూయా. అంటే బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే తాను వెళ్ళే మార్గం ఏంటో, మంచిదో చెడుతో భూమి మీద ఉండగానే బ్రతుకుండగానే డిసైడ్ చేయాల. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ఎందుకన్నారు? వాళ్ళు భూమి మీద ఉండగానే పరలోకమును గూర్చి ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళు మనలా బిల్డింగ్లే కట్టుకోవాలా, డేరాల్లో ప్రయాణం చేసేవాళ్ళు. దేవునికి స్తోత్రం. అందుకనే సజీవులకే దేవుడు ఆయన. చెప్పండి, మనం సజీవు ఉండగానే నా మార్గంలో ఏది కరెక్ట్, ఏది రైట్ నువ్వు చూసుకునే అవకాశం నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. నేను కూడా ఇది కాదు మార్గం అనుకొని ఇష్టానుసారంగా తిరిగా. కానీ దేవుడు నాలో ఏం చూశాడో నాకు తెలీదు. ఆయన కృపే నడిపిస్తుంది. నేను నిలబడుతున్నాను కానీ నడిపించేది ఎవరో? ఆయనే. దేవునికి స్తోత్రం. లోకానందరికి ఎర్రోలాగా ఉండొచ్చు. ఏమండి, మన దగ్గర వాళ్ళకి, మన బంధువులకి ఎలాగుంటాం మనం? అసలు యేసుప్రభువు నమ్ముకుంటేనే పిచ్చోడు అంటున్నారు. నేను బిజినెస్ మ్యాన్, వ్యాపారం చేసేవాడు. నా వాళ్ళు అన్నారు, నా సొంత బంధువులు, నేను మామూలుగా నిలబడితే నా పక్కన కూడా మాట్లాడలేని వాళ్ళు యేసయ్య సేవకు వచ్చిన తర్వాత నన్ను అనరాని మాట్లాడినారు. వీడు మొహం చేస్తాడు సేవ. ఏమన్నా తాతగాని వీళ్ళు బాబుని చేశారు సేవ, వీటి కొత్త సిస్టమ్ ఏంటిది, వీడేం చేస్తాడు అన్నాడు. పాపం కొన్నాళ్ళు అయిన తర్వాత మందిరం అయిపోయింది. అయ్యి బాబు ఇదేంటి నిజమైపోయింది అంటే, బాగున్నా ఏడిపే, బాగలేకపోయినా మనుషులు అలాగుంటారు. జాగ్రత్త. కానీ నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు ఉన్నాడే, ఆయన గొప్పవాడు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వినేటప్పుడు నీ హృదయం దేవునికి అంతే. ఏం చేయొద్దు, ఏం సాధన ఏమి లేదు, దీనికి నిష్ఠానేమో ఏమి లేదు. నువ్వు నమ్మడమే. చెప్పండి, నమ్మాలి. ఎలా నమ్మాలట? గుడ్డిగా నమ్మాలి. ఉన్నది అని నమ్మకం కాదు, లేనప్పుడే ఉన్నదని నమ్మాల. చెప్పండి, లేనప్పుడే. దేవునికి స్తోత్రం. లేనిది ఉన్నదని నమ్మితేనే ఆయన సంతోషిస్తాడట. ఆయన సంతోషిస్తారు. ఇప్పుడు మా ఈదులో ఎవరన్నా వస్తే ఒక 20 ఏళ్ళ క్రితం నన్ను చూసిన వాళ్ళు అంటే చూస్తారు, అలాగ వస్తారు. అయ్యారు బాబోయ్, మనమే దూరం అయిపోయాం. చెప్పండి, ఏమనుకుంటున్నారు? నేనేం వరకు దూరం కాల, నేను అక్కడే ఉన్నా. ఆయన ప్రేమ ఉంది. దేని బిడ్డలారా, ఎందుకు నా మీద పెట్టుకుంటానంటే మనుషులు వాళ్ళ ఆలోచన వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుని ఆలోచన ఒకటి ఉంది, నీ ఎడల నా ఎడల నిన్ను రక్షించాలని, నీ ద్వారా
ఆయన మహిమ పొందాలని ఆశపడుతున్నాడు. మనం చేయవచ్చేదేంటి? మన హృదయమే ఇవ్వాలంతే. చాలా కష్టం అండి. లోకంలో ఎంతసేపు అన్నా కూర్చుంటాం, కానీ దేవుని మందిరంలో కూర్చో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి? తప్పించుకోవాలంటే ఆ జీవ మార్గం పోయే ఆ మార్గం ఒకటి ఉంది. ఆ మార్గం ఏంటి? నిన్ను కాపాడడానికి వచ్చాడు యేసయ్య. ఆయన యవ్వన రక్తం నీ కొరకే కార్చాడు. యేసు ప్రభు అందరికీ తండ్రి. చెప్పండి అందరికీ. ఆయనకేమో మనవాళ్ళు ఎవరు లేరు. అలాగనుకుంటే మనోళ్ళు మా తాత ముత్తాత అనేస్తారని ముందుగానే చెప్పాడు. ఏయ్ ఇశ్రాయేలులారా, ఏం చేయాలి మీరు? నీకు తండ్రినే, నీ కొడుకు తండ్రినే, నీ కొడుక్కి నువ్వేం చెప్పాలా? నా గురించి సాక్ష్యము. వాళ్ళు కూర్చుంటే యెహోవా దేవుడు, నేనే దేవుడు అని చెప్పు. మర్చిపోతారు రాబో తరాల్లో నన్ను. అందుకని ప్రతిదానికి ముద్రే చెప్పాడు. మనం కూడా చెప్పాలి మన పిల్లలకి. ఎదు బాబు, నువ్వు బయటికి వెళ్ళా, లోనికి వచ్చాను. మన దేవుడు ఎవరు? యేసయ్య. ఆయన మోక్షం ఇస్తాడు. అంటే జీవమాటలు చెప్పాలి. ఆయన మాట్లాడేట జీవం. చెప్పండి ఏ మాటలు? జీవం. ఇక్కడ ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. ఒకే ఒక మాట. ప్రసంగి గ్రంథములో 4వ అధ్యాయము కాదమ్మా, ఒక్క నిమిషం. అదే ప్రసంగి గ్రంథం 12లో 5వ అధ్యాయం ఆఖరి మాట ఉంటుంది. ఉనికి పట్టు అని ఉంటుంది ఒక మాట. తీస్తాను, చూద్దాం. అది ఏలయనగా ఒకడు తనకిష్టమైన నిత్యమైన ఉనికి పట్టునకు పోవుచున్నాడు. అక్కడ ఆగుతాం. ఆ పై మాటలు ఉన్నాయి, చాలా టైం పడుతుందని ఆ ఒక మాటతో నేను ముగిస్తాను. ఒకడు నిత్యమైన ఉనికి పట్టుకు పోవుచున్నాడు. అందరు చెప్పండి, చూడండి అందరూ. తన నిత్యమైన ఉనికి పట్టును పోవుచున్నాడు. అంటే ఉనికి పట్టు అంటే తను ఏదైతే పట్టుకున్నాడో అది పట్టుకొని వెళ్ళిపోవడానికే ఉన్నాడు. అది నీ యొక్క ధనం అవ్వచ్చు, నీ బలం అవ్వచ్చు, నీ రక్షణ అవ్వచ్చు, నీ విశ్వాసం అవ్వచ్చు. అది దేవుని యొక్క నమ్ముకోవడం ఉనికి పట్టు. ఏదైనా పెట్టుకో. చూడండి, మన చెయ్యి ఉందండి, బంగారు వాచ్ అని పెట్టుకోవచ్చు, ప్లాస్టిక్ వాచ్ అని పెట్టుకోవచ్చు, లేదా కడివన్నా నీ ఇష్టం కదండి, అంతేనా? దేవుని వాకు ఒకడు నిత్యమైన ఉనికి పట్టుకొని, ఉనికి పట్టు అనగా నువ్వు భూమి మీద ఉండగా నువ్వు ఎవరిని పట్టుకుంటావు జాగ్రత్త చూసుకో. నిత్య రాజ్యం ఇచ్చే దేవుడు అనే వాడు ఒకడున్నాడు. ఆయన మార్గము చాలా సులువైనది, ఆయన మార్గం చాలా పవిత్రమైనది, ఆయన మార్గం చాలా తేలికైంది. ఆ మార్గం ఒకటి నీ కొరకు పెట్టాడు. అది నువ్వు తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటావు? లోకంలో చాలా ఉన్నాయి మార్గాలు, కానీ ప్రత్యేకమైన మార్గం అంట. ఏ మార్గం అది? ఇరుకైన మార్గం. చెప్పండి, ఇరుకైన. మధ్యలో ఒక ఆయన యవనస్తుడు బాగా చిన్నప్పుడు నాకు కనపడేవాడు. అయ్యోరు వందనాలు అన్నాడు. ఏం నువ్వు ఎప్పుడు రక్షణ పొందేమన్నా? ఊరుకుంటే ఎలాగంటాడు అంటే ఇంకా బాప్టిజం పొందలా. అయ్యగారు వందనాలు అన్నావు కదయ్యా, నువ్వు నాకు తెలియకుండా రక్షణ పొందేమో అనుకున్నాను. అలా కదండి, ఇంకా బోల్డ్ టైం ఉంది కదండి అయ్యగారు, అంత మాట్లాడారు. ఇటు ఇంకా బోల్డ్. రే మన కరోనా వచ్చింది, వాళ్ళని మిగిల్చిందంటే దేనికో తెలుసా? దేవుడు కృప. దేవునికి స్తోత్రం. చెప్పండి. ఆ కరోనాలో మార్కెట్కి మా పిల్లలు పంపడం నాకే భయం వేసేది. నేను వెళ్తుంటే ఆళ్ళు భయపడిపోయేవాడు. నాకు తెలిసిన చాలామంది అయ్యారు, ఏంటండి మీరు వెళ్ళిపోతున్నారేంటి, కరోనా ఉంది కదా అనేవాడు. నేనన్నాను, దేవుడు కృప ఇవ్వకపోతే ఏదొచ్చినా ఆగదురా అబ్బాయి. నన్ను ఎంతమంది తాకెళ్ళారో మార్కెట్లో మీకు తెలిసి ఉంది. ఆంధ్రభారత్లో పెట్టారు, మెట్ల గ్రౌండ్లో కూడా పెట్టారు. కానీ అప్పుడు రేట్లు 10 రూపాయలే ఉండేవి. దేవుని స్తోత్రం. భయపడుతూ మనం బతుకుపోయిన పని లేదు, దేవుడు ఉన్నాడు. అందుకని ఒక మార్గం చూపించాడు.
ఆ మార్గంలో అమ్మగారు వెళ్ళారు కాబట్టినే ఆ కుమారుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా ఈ కుటుంబంలో రక్షించబడిన వారు ఉంటే ఏం అక్కర్లేదు, ఆయన మనం ప్రేమను తెలుసుకుంటే చాలు. ఆయన ప్రేమ చాలా గొప్పది. దేవునికి స్తోత్రం. అందుకని యేసు ప్రేమ గొప్పది. అంటాడు, ఒకడు నిత్యమైన ఉనికి పట్టుకొని పోవచ్చున్నాడు. ఏంటి నిత్యమైన ఉనికి పట్టు? నీ జీవితంలో ఎవరిని పట్టుకుంటున్నావు? నిన్ను రక్షించేవాడినా, నిన్ను శిక్షించేవాడినా? యేసు ప్రభు రక్షించేవాడే. ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టేవాడు కాదు. ఒకవేళ ఇబ్బంది పెడితే ఇప్పుడు దాకా ఉండమే మేము. ఏమండి, ఎవరు ఉండలేము. ఆయన సర్వాధికారి అట. ఆయన భూమిలో పడుతుంది, ఆకాశంలో పడుతుంది, సమస్తము సృష్టి ఆయనకి సేవ చేస్తుందని దేవుని వాక్యం చెప్తుంది. కానీ మనిషే తిరగబడుతున్నాడు. ఎందుకో తెలుసా? మానవుడు ఎప్పటికప్పుడు దేవుని శోధిస్తున్నాడు. నేనే దేవుని అయిపోవాలని ఆలోచన చేస్తున్నాడు. అది అసలు బాధ. ఏమండి, దేవుడి కంటే మనిషి ఏమవుతున్నాడు? దేవుడైపోవాలని ఎన్నెన్నో ప్రయోగాలు. ఏ ప్రయోగం చేసినా మనిషికి నాశనమే తెస్తున్నాయి. ఏది జీవం తీసుకురాట్లా. ఇంకా ప్రయత్నం చేస్తున్నారంట శాస్త్రజ్ఞులు. కనీసం ఒక 500 సంవత్సరాలు ఉన్న మనిషి బతకాలని. ఏమండి, 500 సంవత్సరాలు, 70 సంవత్సరాలు బతకడానికే ఇప్పుడు చాలామంది ముంచేస్తున్నారు. కనుక మన ప్రభు ప్రేమ గలవాడు. అమ్మ, అర్థమవుతుందా? ఆ ప్రేమ తల్లికి మించిన ప్రేమ, తండ్రికి మించిన ప్రేమ. ఆ ప్రేమను మనం చొరుగొనాలి. అమ్మగారిని మరి ఎంతగా ప్రేమించారో మరి ఈరోజు మరి జ్ఞాపకం చేసుకున్నారంటే ఆమె మార్గంలో నడవాలని. ఆ ప్రేమ మీ పిల్లలకు చూపించాలి. ఆ పిల్లలకి ఏం చెప్పాలంట? ప్రభువుని గురించి చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ప్రియమైన సంఘమా, దైవ జనాంగమా, ఇక్కడ ఒక్క మాట మనం జాగ్రత్తగా తీసుకుంటే మనిషి చాలా అల్పమట. చెప్పండి, చాలా అల్పం. ఆ మొక్క చెప్పంటారా? చెప్పనా? సరిపోయిందా టైం? సరిపోద్దా? వద్దేనా? ఒక మొక్క, ఒకటే మొక్క. ఆయన సిద్ధపడిపోయి వదిలేలాగా లేడు ఈయనని. దేవునికి స్తోత్రం. యోబు గ్రంథము 16వ అధ్యాయం 22వ వచనం ముగించేస్తాను. 16:22 చూడండి. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు యోబు గ్రంథంలో 16:22లో రాయబడిన మాట, కొద్ది సంవత్సరములు తిరిగి రాని మార్గము నేను వెళ్ళుదును. ఇంక వచ్చే మార్గం లేదు. అది తిరిగి రాని మార్గం. అమ్మా, చాలామంది అనుకుంటారు చనిపోయిన వాళ్ళు దయ్యాలైపోతారు, వాళ్ళు మన చుట్టే తిరుగుతున్నారు అంటారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం అమ్మ 4-5 వచ్చిన ఇంటికి వెళ్ళి చదువుకుంటున్నది. వాళ్ళు ఎవరిని భయపెట్టరట. వాళ్ళెవరు కూడా పగపట్టరు. మనిషే పగపడతారు కానీ వాళ్ళు పగపట్టరు. జాగ్రత్తగా. ఎందుకంటే లోక సంబంధమైన వారి గురించి చెప్తాను. ఎందుకు ఈ మాటలంటే, దేవుని యొక్క నమ్ముకున్న బిడ్డలు విశ్రాంతిలో ప్రవేశిస్తారు. ఎక్కడ? అమ్మగారు ఎక్కడున్నారు? ఇప్పుడు విశ్రాంతిలో ఉన్నారు. ఆమె జీవితంలో ఎన్ని శ్రమలు అనిపించిందో, ఎన్ని బాధలు అనిపించిందో, ఎన్ని ఇబ్బందులు అనిపించిందో. ఎవరైనా పిల్లలు మాట వినకపోతే ఇబ్బందే కదా. కనుక అన్నీ ఓర్చుకొని విశ్రాంతిలో ఉన్నారు. ఆ మార్గమున ఇంకా ఎవరైనా నమ్మకపోతే నమ్ముకొని వెళ్ళడం మంచిది. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభు గొప్పవాడు. ప్రభు నీతో మాట్లాడుతున్నా, నేను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి లాలించి మరి దేవుని వాక్యము చెబుతున్నాడు. ఏదో ఒక రోజున మనిషి ఈ భూమి మీద విడవలసిన ఉంది. తిరిగి రాని లోకానికి, తిరిగి రాని మార్గం, ఇంకా తిరిగి వచ్చే మార్గం కాదు. ఇంకా అక్కడ పుడతాడు ఎక్కడ పుడతాడు నేను మాటలు కాదండి. మనిషి గతించిన తర్వాత అక్కడ ఎక్కడ ఉంటాడంటే వెయిటింగ్ హాల్లో ఉంటాడు. ఆయన వచ్చిన తర్వాత తీర్పు తర్వాత ఎక్కడ ఉంటారు?
జీవ పునరుద్ధానము, మరణ పునరుద్ధానం. కాబట్టి ఈ భూమి మీద ఉండగా నువ్వు తేల్చుకో, డిసైడ్ చేసుకో. నేనే నీ దేవుడనైతే నువ్వు నన్ను వెంబడించమన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. నీ కొరకు రక్తం కాచాను, నీ కొరకు ప్రాణం పెట్టాను, నీకెన్నో కార్యాలు నేను. అసలు యేసుప్రభువు నమ్ముకుంటే సెక్యూరిటీ అండి, సెక్యూరిటీ. ఎన్నెన్నో మరి సమయాల్లో నేను చనిపోవాలి. రాజమండ్రిలో ఒక మందిరం కట్టినప్పుడు అక్కడ ప్రార్థన ముగించుకొని 70 కిలోమీటర్లు ఇక్కడి నుంచి రానుపోను. అక్కడి నుంచి వస్తుంటే సరిగ్గా 2 గంటలు అవుతుందండి బండి ఎక్కేసి వచ్చేస్తున్నాను. ఒక బస్సు అంగుళం తేడాలో వెళ్ళిపోయింది. నా వెనకాలలో అయిపోయి ఈయన ఎవడో తెలపట్లో చచ్చిపోయాడు బాబా. ఆ మాట అన్నతోనే నా బండి ఇలాగ వాల్చేదంతే, అలాగే వెళ్ళిపోయింది. 97లో మా యొక్క 100 బిల్డింగ్ దగ్గర ఉన్నటువంటి నూకలమ్మ మా కాలిపోయినప్పుడు అక్కడ ఇంతే గ్యాప్, మొత్తం తాటికెళ్ళే ఒక్క నిమిషం ఎవరున్నారమ్మా జ్ఞాపకం ఉందా? 97లో నూకలమ్మ కాలిపోయింది. ఒక్క బొరుజు కూడా మిగలేదు. మాది 3 ఇల్లే. కనీసం నా ఒంటి మీద చొక్కా లేకుండా అయిపోయింది, మొత్తం శూన్యం. కారణం ఏంటి? ప్రభువే సేవకు పిలుస్తున్నాడు, మనమేమో అంత సేవ నేను ఎక్కడ చేస్తాను బాబా అంటున్నాను. మన దగ్గర ఏమన్నప్పుడు కొంచెం నిండుగా ఉన్నాయి రూపాయలు. నీ సంగతి ఎలాగేంటరా బాబు అని చున్నా చేశాడు. అప్పుడు పడ్డాయి మోకాళ్ళు. దేవునికి స్తోత్రం. అందుకని ప్రేమించినా మనకే లాభం, ఆయన గద్దించినా మనకే లాభం. ఆయన ప్రేమిస్తాడు, గద్దిస్తాడు, ఉన్నత స్థితి మీద ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. అందుకని తల్లిగారు ఈరోజు జ్ఞాపకంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, తల్లిగారు నడిచిన మార్గం మనం కూడా నడుస్తాం. మరణం అందరినీ పలకరిస్తుందమ్మా, ఇదేం కొత్త ఏం కాదు, ఇదేం ఇబ్బంది ఏం పడక్కర్లేదు. కానీ భూమి మీద ఉండగా నీ ఉనికి పొట్టు ఏంటి? ఉనికి పొట్టు అంటే నిత్య రక్షణ, మోక్షం. నువ్వు ఏ మార్గాన్ని వెళ్తున్నావు, నువ్వు ఏ మార్గాన్ని అంటే అదే ఉనికి పట్టు. నిత్యమైన రాజ్యానికి వెళ్ళాలనుకున్నావు, ఉనికి పట్టు పట్టుకో, యేసుని పట్టుకో, ఆయన పాదాలు పట్టుకో, నిత్య రాజ్యంలోకి వెళ్తావు. కాబట్టి ఈ మాటలు మీ అందరి హృదయాల్లో నాటపడాలని, నాకు ఇచ్చిన సమయం కంటే ఎక్కువగా చెప్పానేమో, దేవుడు అంతవరకు మనకు టైం ఇచ్చాడు. దేవుడు ఈ మాటలు మీ అందరి హృదయంలో నాటబడి ఆశ్రయించబడును గాక. మరి అలాగే ఒకరి తల్లి మిమ్మల్ని ఆదరించినట్లుగా దేవుడు మరి తల్లిగారు మరి కుటుంబంతటిని, అన్నదమ్ములను, అక్కజేలను, వారి బంధువులందరికీ కూడా ఆయన ఆదరణ కలగజేయును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నిజమే ఇగో శారమ్మ గారిని బట్టి, తండ్రి గారిని, ఆయన గంగులయ్య గారిని బట్టి, అబ్రహాం గారిని బట్టి, శారమ్మ గారిని బట్టి, నాగరత్నం అయ్యా, వారు అబ్రహాముగా శారమ్మగా వారిని నాయన మీరే రక్షణ ఇచ్చి నిలబెట్టారు. ఇదిగో నాకు కుమార్తెలుగా నన్ను కన్న తల్లిదండ్రులని నాకు సంఘ బిడ్డలుగా మీరు ఇచ్చారు, వందనాలు. ఇదిగో ప్రభు, ఆ తల్లిగారిని మీరు పిలుచుకున్నారు. 5 సంవత్సరాలు అయ్యి ఉంటుండగా ఇదిగో ఇక్కడ నాయన క్రైస్తవులుగా అనేక మంది మేము ఉన్నాం. నిజమే, నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించు అనే మాటను మేము చూపించగలిగితే అయ్యా, నీ మాటలు చెప్పకుండానే మా మంచి ప్రవర్తన బట్టి అనేకులు నాయన నీ మార్గంలో నడిపించబడతారనే సత్యం మాతో మాట్లాడారు. మీకు వందనాలు. ఇదిగో నాయన, మాకు ప్రభు మీరే ఆధారమై ఉన్న దేవుడు, ఆశ్రయం ఉన్న దేవుడు. అన్నీ గారిని నిలబెట్టి, వదిన గారిని నిలబెట్టి, వారి కుటుంబాన్ని నిలబెట్టి, ఇదిగో తల్లిదండ్రులకి గౌరవం ఇవ్వాలి. తల్లి మన జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేసింది, మనకు జన్మనిచ్చింది, మనల్ని పెంచింది, మనల్ని ఇంత ప్రయోజకులుగా చేసిందని అయ్యా, వారు ఇదిగో మా తల్లిగారి విషయమై నిలబడి నాయన ఈ రీతిగా జరిగించి ఉంటుండగా మా పిల్లలు కూడా నేర్చుకోగలడానికి సహాయం చేయండి. అక్క కూడా సాక్ష్యం చెప్పింది, తల్లి ఉన్నంతకాలం మాకు అర్థం అవ్వలేదు, కానీ తల్లి లేనప్పుడు తెలిసింది ఎవరికి ఎవరు అన్నట్టుగా మేము బ్రతుకుతున్నాం. అలా ఉండకూడదు. మేమందరం మా తల్లి
ఆశించినట్లుగా మేము అందరం కలిసి బ్రతకాలని ఆ బిడ్డ సాక్ష్యం ద్వారా వెల్లడించింది. నిజమే నాయన. ఇగో మంచి అన్నయ్య గారిని బట్టి, ప్రేమ కలిగిన అన్నయ్య గారిని బట్టి, వదిన గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, ఇగో నాకు ఇచ్చిన అక్కలను బట్టి, బావగారులను బట్టి, అదిగో ప్రభువా అయ్యా నాకు ఇచ్చిన భార్య పిల్లలను బట్టి, అలాగే ప్రభువా ఓ నాయన కుటుంబంలో ఉన్న మరి ఇద్దరు అక్కలను, మరి ఆయన మరి బావగారులను, అలాగే నేను వదిన్ని, అలాగే చెల్లిని, తన భర్తను, అలాగే వారి కుటుంబంలో పిల్లలందరినీ మీరు విస్తరింపజేశారు, దీవించారు నాయన. ఆ విషయాలు ఎరిగిన మేము ఇగో మా కుటుంబాలు ఇంకా రక్షణ పొందలేని వారు ఎవరున్నారో నువ్వు ఎరుగుదు కనుక వారందరికీ రక్షణ ఇచ్చి ప్రత్యేకపరిచి నడిపించండి. ఎన్నిక లేని నీచుడును, దౌర్భాగ్యుడును, పనికి మాలినున్నాయ్యా అయ్యా నీ కృప చొప్పున నన్ను వెతికి పట్టుకొని ఈరోజు నీ సేవకుడిగా రక్షించి సేవకుడిగా మార్చి నిలబెట్టారు. నేను ఎంత గొప్ప ధన్యత నాకు, నా కుటుంబానికి మీరు ఇచ్చినందుకు వందనాలు. ఇగో నన్ను ప్రేమించే నా సంఘ బిడ్డలందరినీ కూడా పేరు పేరున మీరు దీవించండి. బంధువులు, స్నేహితులు, నేను ఇరుగు పొరుగు వారు, మా వీధి వారు అనేక మంది వచ్చారు. ఇగో నీ సేవకుడిని నిలబెట్టి ఎంత గొప్ప సత్యాలను వెల్లడపరచుండగా ఇగో నీవే జీవ మార్గం అని, పరమకు పోవు మార్గం అని, పరదేశనిచ్చు, పరలోకమునిచ్చు దేవుడు అని, నీవు లేకపోతే మా జీవితాలు, మా ఆత్మలు నశించిపోతాయని ఎంతో తేటగా ఇగో నాయన నీ కుమారుని నిలబెట్టి మాట్లాడారు. ఇగో నాయన ముదిము వచ్చే వరకు నిన్ను ఎత్తుకునే దేవుడిని అన్నావు, తల్లి మర్చినా తండ్రి విడిచినా నేను విడవను అన్నావయ్యా. ఇదిగో నాయన అంత గొప్ప దేవుడు నీవని నీ సేవకుడి ద్వారా మాట్లాడే మీకు వందనాలు. ఇదిగో నాయన ఇక్కడ మా బంధువులు, స్నేహితులు, సంఘము, ఇరుగు పొరుగు వారు అనేక మంది వచ్చి ఉంటాడు. ఈ సత్యాలు తెలుసుకొని నీ కొరకు నిలబడి వారి జీవితంలో నూతన కార్యములు జరిగించి రక్షణ కార్యములు నాయన ప్రేమ కలిగిన, మాదిరి కలిగిన జీవితం, నిన్ను పోలిన జీవితం నాకు, మాకు అందరికీ దయచేసి మా కుటుంబ సభ్యులందరినీ ఐక్యపరిచి, మా సంఘమును ఐక్యపరిచి, మా బంధువులను ఐక్యపరిచి, స్నేహితులు అందరము, ఈ వీధి వారిని అందరినీ ఐక్యపరిచి మేమందరము నీ ప్రేమలో నడిచే కృపను నాకును, మాకును అందరికీ నీ సమృద్ధిగా దయచేయమని, వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశ్రయించి నడిపించమని. ఎంత ప్రేమ కలిగిన దేవుడు నాయన, నీవే ప్రేమ స్వరూపై ఉన్నావు తండ్రి. నీకు వందనాలు, నీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ అమ్మ కార్యక్రమం ఇంత ఘనంగా నైనా తల్లి ప్రేమ గురించి మీరు ఇంత ఘనంగా అయ్యా మాతో మాట్లాడి సాక్ష్యం ఇప్పించారు. అంత గొప్ప తల్లిని నాకు, మాకు అందరికి ఇచ్చినంత కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నా తల్లి నీ రాజ్యంలో